Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల ఫ్యూచర్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా దారి తీస్తుందా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ మనకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే లైక్ డెలివరీ తర్వాత కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. కొందరికి ఏంటంటే లైక్ అలవాటు ఉండదు, ఫస్ట్ టైం డెలివరీ అవ్వడంలోనే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మూడ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్లస్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోయేసరికి కూడా చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అందుకనే టెండర్ లవింగ్ కేర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటాం. అంటే డెలివరీ తర్వాత ఓన్లీ లేడీ ఒక్కతే తనది బేబీది అన్ని తనే చూసుకొని సరే కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. సో ఇలా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే డెలివరీ తర్వాత డిప్రెషన్ వల్ల మనకు ఫ్యూచర్ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది కూడా దారి తీసే ఛాన్సెస్ ఉంటుంది. మనకు డెలివరీ అవ్వగానే ఆ డిప్రెషన్ వల్ల ఏంటంటే కార్టిజోల్ లెవెల్స్ కానీ అడ్రినల్ లెవెల్స్ కానీ బాడీలో ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో ఎలివేటెడ్ కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే అది మళ్ళీ ఇట్ విల్ ఇన్హిబిట్, అంటే మనకు హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాం. అంటే బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ ఓవరీస్ పైన ఏవైతే పనిచేస్తాయో ఆ హార్మోన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అనేది అవ్వదు. సో అవనప్పుడు కూడా మనకు యానోవులేషన్ అంటే ఎగ్ డెవలప్మెంట్ అవ్వదు, ఎగ్ రిలీజ్ కూడా అవ్వదు. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ డిప్రెషన్ ఆ స్ట్రెస్లో ఏంటంటే వాళ్ళకు సెక్షువల్ డిజైర్ అనేది కూడా తగ్గుతుంది. అంటే డిక్రీజ్డ్ లిబిడో అంటాం. సో వాళ్ళకి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీతోనే ఇంత డిప్రెషన్లోకి వెళ్ళారు. సో దే వోంట్ ఈవెన్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ వన్. సో దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. అందుకనే చాలా మంది ఇమీడియట్ డెలివరీ తర్వాత డిప్రెషన్ వెళ్ళిన వాళ్ళకు చూస్తుంటాం కదా, లైక్ 4 or 5 years టైం తీసుకుంటారు టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో దట్స్ ద థింగ్. అంటే అట్లా చాలా కేసెస్ కూడా మనం చూసాము. అండ్ అది కాకుండా ఏంటంటే మనకు ఇంక్రీజ్డ్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ఫుడ్ ఇంటేక్ అంటే కొందరు ఎక్కువగా తీసుకొని అంటే ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఒబెసిటీ వచ్చేసరికి మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అది కాస్త పీసీఓడి దారి తీస్తుంది. పీసీఓడి అనేసరికి మళ్ళీ యానోవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ కొందరికి ఏంటంటే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా అయినప్పుడు మళ్ళీ అగైన్ ఇట్ విల్ ఇన్హిబిట్ ఓవులేషన్, అంటే మనకు ఎగ్ డెవలప్మెంట్ కానీ ఎగ్ రిలీజ్ దానిపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ చేంజెస్ అంటే మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా అవుతుంటాయి. సో డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, అంటే పోస్ట్ పార్టమ్ లైక్ పోస్ట్ డెలివరీ తర్వాత డిప్రెషన్లోకి వెళ్తే అది మనకు ఫ్యూచర్ ఫర్టిలిటీ పైన డెఫినెట్గా డెఫినెట్గా అది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.